ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట. మనం బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 9వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. భక్తుడు అంటున్నాడు, దేవా నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీకు ఒక ప్రశ్న. నువ్వు దేని కొరకు భక్షిస్తున్నావు? దేని కొరకు ఆకలి కలిగి ఉన్నావు? దేని కొరకు తృష్ణ కలిగి ఉన్నావు? ఉద్యోగం కొరక ఆకలి కలిగి ఉన్నావు? ఈ లోక సంబంధమైన ఇచ్చల కొరక నీ హృదయం భక్షిస్తుంది? లేకపోతే వివాహం కొరక ఆకలి కలిగి ఉన్నావు? నా జీవితంలో సంతానం లేదు, నా అప్పులు తీరట్లేదు, నా కష్టాలు తీరట్లేదు, పలానా వారికి అలా ఉంది, నా జీవితంలో ఇది లేదు అని ఆశల కొరకు, ఈ లోక సంబంధమైన ఆశల కొరకు నీ హృదయం భక్షిస్తుందా? తృష్ణ కలిగి ఉన్నావా? లేదు. దేవుడు నీ నుంచి నా నుంచి ఆశపడుతుంది ఏంటి అంటే, మొదటిగా మనం దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికే వారిగా ఉండాలి అని. సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తే ఒక మాట అన్నారు కదా మత్తయి సువార్తలో, మొదట మీరు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అన్నాడు. దేవుని నీతి, దేవుని రాజ్యాన్ని మనం వెతకాలి అంటే దేవుని ఇంటికి మొదటిగా రావాలి. దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపేవారిగా ఉండాలి. ఈరోజు నువ్వు దేవునితో ఎంత సమయం గడుపుతున్నావు? దేవుని సన్నిధికి ఎన్నిసార్లు ఆసక్తితో వస్తున్నావు? నీ జీవితంలో అన్ని ఆశలు దేవుడు తీరుస్తాడు. ఎప్పుడు అంటే నీ హృదయం మొదటిగా దేవుని ఇంటిని గురించి ఆసక్తి కలిగి ఉన్నప్పుడు. భక్తుడు ఒక మాట అంటున్నాడు కదా, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అంటున్నాడు. మన జీవితంలో కూడా దేవుని ఇంటికి, దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలి? దేవుని మందిరంలో దేవునితో సమయం ఎప్పుడు గడపాలి? దేవునికి ఎప్పుడు నేను ప్రార్థించాలి? దేవుడికి ఎప్పుడు నా ముఖాన్ని కనుపరుచుకోవాలి అన్న ఆశ, తృష్ణ కలిగి మనం జీవిస్తే, దేవుని మొదటిగా వెతికితే, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతికినట్లయితే ఖచ్చితంగా నీకున్న ప్రతి ఆశ దేవుడు తీరుస్తాడు. కాబట్టి ఈరోజు ఒక తీర్మానించుకోవడానికి ప్రయత్నించు. నేను మొదటిగా నీ ఇంటిని వెతుకుతానయ్యా, నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతుకుతానయ్యా. తద్వారా నీ ద్వారా నేను సమస్తము నా జీవితంలో పొందుకుంటానయ్యా అన్న తీర్మానం కలిగి జీవించడానికి ప్రయత్నించు. అట్టి గొప్ప కృప ప్రభు మనకి దయచేనుగాక. ఆమెన్.